హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి చెఫ్. ఈరోజు అయితే మంచి రెసిపీ అండి. ఎప్పుడు వండుకునేలా కాకుండా చాలా డిఫరెంట్గా ఎగ్ ఫ్రాన్స్ కాంబినేషన్లో మంచి గ్రేవీ ఐటెం అయితే చేశానండి. చాలా సింపుల్ అనమాట. ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా సింపుల్. మరి ఆ ప్రాసెస్ మీకు కూడా చెప్తే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూద్దాం. ఫస్ట్గా అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుందాము. ఇక్కడ నేను ఎగ్స్ అయితే మాకు ఇంట్లో సరిపోయే అన్ని ఎగ్స్ అయితే తీసుకున్నానండి. మీకు ఇంట్లో ఎన్ని పడితే అన్ని ఎగ్స్ కూడా వేసుకోండి. ఫస్ట్గా అయితే మనము ఎగ్స్ అయితే ఉడికించుకుందామండి. ఇలా ఉడికించుకునేటప్పుడు చాలామంది హైలో పెట్టి ఉడికిస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయొద్దండి. ఎగ్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా ఉడకాలి అంటే లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటేనే చాలా బాగుంటాయండి. ఎగ్స్ పాడవకుండా అయితే ఉంటాయి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎగ్స్ ఎక్కడ కూడా పాడవకుండా ఎలా వచ్చాయో. చాలామంది నేను చూశానండి, త్వరగా ఉడుకుతాయని చెప్పి హైలో పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టొద్దండి. లో ఫ్లేమ్లో ఉంటేనే మనకి ఎగ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ఎగ్స్ అయితే ఉడికిపోయినాయండి. ఈ ఎగ్స్ని ఇప్పుడు మనము తొక్కలన్నీ కూడా తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. నేనైతే చూశారు కదా, మొత్తం తొక్కలు అయితే తీసేసానండి. ఈ ఎగ్స్కి ఇప్పుడు కర్రీలో వేసేటప్పుడు మంచి టేస్ట్ రావాలి అంటే ఈ ఎగ్స్కి చుట్టూ కూడా ఇలా ఘాట్స్ లాగా పెట్టుకోండి. చాక్తో పెట్టుకుంటే మనకి బాగుంటుంది. చాలామంది స్పూన్తో కూడా పెడుతూ ఉంటారండి. స్పూన్తో వద్దు, ఇలా చాక్తో అయితే మీకు ఎగ్ అనేది పాడవకుండా ఉంటుంది. ఆయిల్లో వేసినా కర్రీలో వేసినా సరే విడిపోకుండా అయితే ఉంటుందండి. నేను అందుకని చెప్పి ఇలా ఘాట్స్ అయితే పెట్టుకున్నాను. ఇలా మొత్తం ఎగ్స్ అన్నీ కూడా ఇలా ఘాట్స్ పెట్టేసేయండి. ఎగ్స్ అయితే మనకు రెడీ అయిపోయండి, పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్గా ఇక్కడ ఫ్రాన్స్ కూడా తీసుకున్నానండి. నీట్గా కడిగి పక్కనైతే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ అండి. ఇక్కడ టమాటో పేస్ట్ కూడా తీసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, మసాలా పౌడర్ చాలా తక్కువగా వేసుకోండి. నెక్స్ట్గా మెంతిపొడి అండి. డ్రై మెంతిపొడి బాగుంటుంది కర్రీ. కొత్తిమీర కూడా తీసుకోండి. ఇవన్నీ కూడా మనం రెడీగా పెట్టుకుంటే కర్రీ అనేది నిజంగా చెప్తున్నానండి 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మరి ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే కర్రీకి సరిపడినంత వేసుకోండి. అందులో చిటికెడంత పసుపు, చిటికెడంత కారం, చిటికెడంత సాల్ట్ కూడా వేసుకోండి. వేసిన తర్వాత ఎగ్స్ మనం ఆల్రెడీ ఘాట్స్ పెట్టి ఉంచుకున్నాం కదండి, ఆ ఎగ్స్ మొత్తం కూడా వేసేసుకోండి. ఇక్కడ ఆయిల్లో పసుపు, కారం, సాల్ట్ ఎందుకు వేసానంటే ఎప్పుడు కూడా ప్యాన్లో డైరెక్ట్గా ఎగ్స్ వేస్తే అతుక్కుపోతాయండి. అందుకని చెప్పి ఎగ్స్ అనేవి అసలు అతుక్కోకుండా ఉండాలి అంటే సాల్ట్, కారం, పసుపు యాడ్ చేసుకొని అప్పుడు ఎగ్స్ వేయించుకుంటే మీకు అసలు ప్యాన్లో అస్సలు అతుక్కోవండి. గరిటెతో కూడా అస్సలు కలపద్దు. చక్కగా ప్యాన్ని కొంచెం అటు ఇటు ఇలా తిప్పేస్తే మనకి ఎగ్స్ అయితే చక్కగా వేగిపోతాయి. మరీ ఎక్కువగా వేయించుకోకండి, కర్రీ అనేది బాగుండదు. అంటే ఎగ్స్ కూడా తినేటప్పుడు బాగుండవండి. మరీ ఎక్కువగా వేయించుకుంటే, చాలా లైట్గా వేయించుకుంటే ఎగ్స్ తినడానికి చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేగితే సరిపోతాయండి. ఈ ఎగ్స్ అయితే తీసి పక్కనైతే పెట్టుకుందాము. నెక్స్ట్గా అదే ఆయిల్లో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేయించుకోండి. వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వేయించండి. నెక్స్ట్గా రొయ్యలు ఆల్రెడీ నేను స్టార్టింగ్ అన్నీ నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టానండి. ఆ కప్పుతో మొత్తం అలా రొయ్యలు అయితే వేసేసుకోండి. వేసిన తర్వాత ఈ ఆయిల్లో వేయించేస్తే చక్కగా ఫ్రాన్స్ అయితే ఉడికిపోతాయండి. మీకు మళ్ళీ సపరేట్గా ఉడకవలసిన అవసరం కూడా ఉండదు. ఈ ఆయిల్లోనే పూర్తిగా ఉడికిపోతాయి ఫ్రాన్స్. ఇలా ఉడికిన తర్వాత ఒక చిటికెడన్ని జీడిపప్పు వేసుకోండి. అంటే మీకు ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఇవి కూడా చూసారు కదా, రెడ్ కలర్ వచ్చే వరకు వేయించేసానండి. వేయించిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసేసుకోండి. ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత చాలా బాగా వేగాలండి, లేకపోతే కర్రీ అనేది పచ్చి వాసన అయితే వస్తుంది. పచ్చి వాసన రాకుండా ఉండాలి అంటే ఈ ఆయిల్లో చాలా ఎక్కువగా వేయించాలండి ఈ ఆనియన్ పేస్ట్ని అయితే. ఇంకా కొంచెం బాగా వేగాలి అంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని రెడ్ కలర్ వచ్చే వరకు వేయించేయండి. చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎంత రెడ్ కలర్లో వేగిపోయిందో. ఇలా వేగితే కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందండి. చికెన్ కూడా ఎందుకు పనిచేయదు, అంత బాగుంటుంది. నెక్స్ట్గా టమాటా పేస్ట్ కూడా వేసేసుకోండి. ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కూడా మనమైతే వేయించుకుందాము.
ఈ వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్గా మసాలా పొడి చాలా తక్కువగా వేసుకోండి. ఇంకొంచెం టేస్ట్ కోసం కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. కారం సరిపడినంత వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు కూడా కారం అయితే వేసుకున్నానండి. ఈ కారం వేసిన తర్వాత ఈ టమాటా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా మనకి ఆయిల్లో బాగా వేగితే కర్రీ అయితే చాలా రుచిగా అయితే ఉంటుందండి. ఇవన్నీ కూడా మనము ఆయిల్లో వేగడానికి కొంచెం టైం అయితే పడుతుందండి, వేయించుకోవచ్చు. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మెంతుపొడి ఇప్పుడే వేసేసుకోండి. ఫైనల్గా వేసుకునే కంటే కొంచెం మసాలాలు వేగే టైంలో వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. ఇలా మెంతుపొడి వేసిన తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకోండి. ఆ గ్రేవీ అంతా కూడా ఎగ్స్కి చాలా బాగా పడుతుందన్నమాట ఇప్పుడు వేసుకుంటే. ఈ ఎగ్స్ వేసిన తర్వాత మనము లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ కొంచెం వాటర్ అయితే వేసాం కదండి. ఈ ఎగ్స్ ఇంకా బాగా మసాలాలు పట్టాలి అంటే ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుందాము. కొంచెం మరీ ఎక్కువగా కలపద్దండి, గరిటతో ఎక్కువగా కలిపితే ఎగ్స్ అనేవి విడిపోతూ ఉంటాయి. అందుకనే కొంచెం లైట్గా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మనమైతే మూత అయితే పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత మీకు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. నేను మీకు చూపిస్తాను చూడండి. అసలు మూత ఇలా తీసిన వెంటనే నాకైతే వెంటనే నోరు ఊరిపోయిందండి. అంత డిఫరెంట్గా ఉంది కర్రీ అయితే. ఇక్కడ నేను ఎలాంటివి కూడా అంటే మసాలా కూడా చాలా తక్కువగానే వాడాను. నేను ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్ ఇవన్నీ కూడా వేసానండి. ఏది కూడా ముక్కలు కట్ చేసి అయితే వేయలేదు, అన్ని పేస్ట్లే వేశాను. అందుకే కర్రీ అయితే చాలా డిఫరెంట్గా అయితే వచ్చింది. నాకైతే కర్రీ చాలా బాగా నచ్చిందండి. అసలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది కూడా. అందుకనే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ డేకే మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.